సో మనం ఇప్పుడు పెన్నాబలంలో ఉన్నాము. చూసారు కదా, కోతులు చాలా అల్లరి చేస్తున్నాయి. సో ఇక్కడ ఇది అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం వాటర్ ఫాల్కి వెళ్ళిపోదాం. ఓకేనా, చలో. ఓకే ఫ్రెండ్స్, నేనైతే నీళ్ళలో ఉన్నాము. కోతులు ఉన్నాయి. నీళ్ళలో దిగినాము. సో ఇక్కడ చేపలు అయితే చాలా కొరుకుతున్నాయి, అల్లరి చేస్తున్నాయి చేపలు అయితే దిగిన. సో వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ లోపల దిగినాము. సో నీళ్ళు గిన్నె ఎక్కువ ఉంటే అసలు ఇక్కడ కింద దిగేకి అసలు ఇంత కూడా ఉండదు, కొట్టుకుపోతారు అంతే ఇంకా. సో చేపలు కొరుకుతున్నారు కింద, గిలిగింతలు పెడుతున్నాయి కింద. సో ఇక్కడే లాస్ట్ అనమాట కింద అనేది ప్లేసు. ఇక్కడ నుంచి పైన ఉంది. పైన ఎక్కడం అంటే చాలా రిస్కీ. ఒక్క కాలుగిన జారి పడిందంటే నా ప్రాణాలు ఇంక పోయినట్టే. నా భక్తులు 50 మందికి విజ్ఞప్తి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే గంట ఉంటుంది, దాన్ని కొడితే నాకు గంట కొట్టినట్టే. Hey, hi. Hey, bro. Hey, bro. Hey, dude. Hey, come on, man. Hey, dude. Hi, bro. Hey, man. Hey, bro, kuchudo. Oh, shit, your friend aa gaya. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పుడు పెన్నాబలంలో ఉన్నాము, ఉరవకొండ. చూసారు కదా, కోతులు చాలా అల్లరి చేస్తున్నాయి. ఓకే, సో పెన్నాబలం వచ్చాము. సో ఎలా ఉందో చూద్దాం రండి, మొత్తం అంతా కలిపి. సో పురాతన కట్టడం, ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎలా ఉందో చూడండి. ఇది వచ్చేసి పురాతన కళ్యాణ మండపం. సో చాలా పురాతనమైంది కళ్యాణ మండపం కదా ఇది. ఓకే, సో పురాతనమైంది, చూడండి ఎలా ఉందో.
ఇప్పుడు దాకా చెక్కు కూడా చెదరుకోకుండా ఎలా ఉందో. చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. దీని ముందర సిమెంట్ కూడా అసలు పనికిరాదు. సో మనం ఎంట్రీస్లో ఉన్నాం, గోపురం లోపల నరసింహస్వామి టెంపుల్. వీడియో లేదా సరే ఇక్కడ వరకు. సో గోపురం లోపల ఉన్నాము. నరసింహస్వామి దర్శనం ఇక్కడే లోపల. వాళ్ళు పర్మిషన్ లేదన్నా కానీ మేమే రిస్క్ తీస్తున్నాము. సో ఫ్రెండ్స్ ఇక్కడంతా వాటర్ శబ్దం వస్తుంది. చాలా డ్యామ్ అనుకుంటాను. పైన కొండ నుంచి వస్తాయి ఇక్కడ నీళ్ళు. ఇక్కడ నుంచి దగ్గర చాలా చాలా బాగుంటుంది. రండి వాటర్ దగ్గరికి వెళ్దాం, చూపిస్తాను. వాటర్ ఫాల్ మాదిరిగా పైనుంచి పడుతుంటాయి నీళ్ళు. చాలా అందంగా ఉంటాయి. సో ఇక్కడ ఎంత అందంగా ఉంటుందో అంత కేర్ఫుల్గా ఉండాలి. కాలు జారిందా ఇంక అంతే. సో ఇదంతా ఒక అడవి మాదిరిగా ఉంది. ఇటువంటి వాటర్ ఇక్కడే వస్తున్నాయి. సో యాక్చువల్లీ ఇది కింద. సో మనం ఇప్పుడు కొండపైన వెళ్దాం. పైనుంచి పడతాయి వాటరు. మొత్తం అడవి ప్రాంతం. సో ఇది బావి అన్నమాట. సో ఈ బావిలో పరమశివుడు ఉన్నాడు. సో ఈ పరమశివుడి కింద చూడండి ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి. సో ఇప్పటికీ మిస్టరీనే ఇది. ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయో తెలీదు. యాక్చువల్లీ అక్కడి నుంచి పైన కొండ నుంచి వస్తున్నాయి నీళ్ళు. సో ఇక్కడైతే కింద శివుడి కింద వస్తున్నాయి నీళ్ళు. సో ఇప్పటికీ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీదు. బా ఇక్కడంతా చేపలు ఉన్నారు రే. సో శివుడు బావి, శివుడి కింద నీళ్ళు చూసారు కదా. సో వెనకాల చూడండి మొత్తం అంత పచ్చని చెట్లు, మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సో ఇక్కడ ఇది అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం వాటర్ ఫాల్కి వెళ్ళిపోదాం. ఓకేనా, చలో.
ఫ్రెండ్స్ మీరు హ్యాపీగా ఫ్యామిలీ పిలుచుకొని హ్యాపీగా రండి. కొంచెం వాటర్ కూడా తక్కువ ఉన్నాయి. సో లాస్ట్ టైం అయితే అసలు ఇక్కడ ఈ రాయి మొత్తం మునిగిపోయేంత నీళ్ళు ఉండేది. ఇప్పుడైతే కొంచెం ప్రవాహం తక్కువ ఉంది. సో నాకైతే ఈ ప్లేస్ చాలా ఇష్టము. ఎప్పుడు ఫ్యామిలీ పిలుచుకొస్తుంటాను. అక్కడంతా చూడండి ఎంత బాగుందో. అక్కడంతా చీపిరా వాటర్ ఫాల్ మాదిరి చిన్నగా ఎంత బాగుంది చూడండి అక్కడంతా. సో మీకు వీడియోలో అంతగా అనిపించదేమో, కానీ రియల్గా వచ్చి చూడండి చాలా బాగుంది వాటర్ ఫాల్ అయితే ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇలాంటి చోట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వర్షాలు సడన్గా వస్తుంటాయి కాబట్టి వరద ఆటోమేటిక్గా ఎక్కువ వచ్చేస్తుంది. సో ఇట్లా నీళ్ళలో దిగినప్పుడు మీరు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే సడన్గా ఎక్కువ వచ్చేస్తుంది ప్రవాహం అనేది. సో మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నేనైతే జాగ్రత్తగా ఉన్నాను. ఓకేనా? ఫ్రెండ్స్ చేపలన్నీ కాళ్ళకు తగులుతున్నాయి. చేపలన్నీ ఉన్నాయి ఇక్కడంతా. నీళ్ళన్నీ బాగా నీట్గా క్లీన్గా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వాటర్ కొంచెం తక్కువే ఉన్నాయి. సో నాకైతే చాలా బాగుంది ఇక్కడ వస్తుంటే. మనసు అంతా ఎట్లా ఉంది. కానీ ఒకటి జాగ్రత్తగా ఉండాలి ఇలా లోపల వచ్చినప్పుడు. ప్రవాహం ఎక్కువ వచ్చేస్తున్నట్టు నీళ్ళు ఎక్కువ వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్ మీరు నీళ్ళు ఉన్నాయా లేవని కొంతమంది చాలామంది రావట్లేదు ఈ ఊరికి. ఎక్కువ వచ్చేది వాటర్ ఫాల్ కోసమే వచ్చేది, నీళ్ళ కోసమే వచ్చేది. సో నీళ్ళు అయితే మీడియంగా బాగానే ఉన్నాయి. సో రాండి. సో ఇంకా పైన కొండపైన వాటర్ పైనుంచి నీళ్ళు వస్తాయి. మనం కొండపైన వెళ్దాం పదండి. వర్షం పైనుంచి వాటర్ వస్తున్నాయి. చూడండి ఇక్కడ మొత్తం అంతా గ్రీన్ 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 చెట్లే, అంతా అడవి మాదిరిగా. సో రా ఇక్కడంతా నీళ్ళు తీద్దురా. సో ఇక్కడ వరకే పెన్నాపురంలో కింద వాటరు. ఇంకంతా పైన ఎక్కాలంటే చాలా సాహసమే చేయాలి, చాలా రిస్క్. సో చాలా వాటర్ తక్కువే ఉంది నిజంగా. అంటే లాస్ట్ టైం మేము ఫ్యామిలీతో వచ్చినప్పుడు చాలా వాటర్ ఉన్నింది. అసలు ఈ రాయి అనేది నిండిపోయింది. ఆ రేంజ్లో వాటర్ మామూలుగా వరద వచ్చినప్పుడు. ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది నీళ్ళు. దారా ఇక్కడ. సో ఇక్కడే లాస్ట్ అనమాట కింద అనేది ప్లేసు. ఇక్కడ నుంచి పైన ఉంది. పైన ఎక్కడం అంటే చాలా రిస్కీ. ఒక్క కాలుగానే జారి పడిందంటే నా ప్రాణాలు ఇంక పోయినట్టే. సో ఇక్కడ చేపలు అయితే చాలా ఇరిటేట్ చేస్తున్నాయి, కొరుకుతున్నాయి చేపలు. సో పైన అక్కడి వరకు చూద్దాం, ట్రై చేద్దాం, ఎక్కడైనా ట్రై చేద్దాము. వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్ వాడే మా వీడియో, మా ఛానల్కి వీడియోగ్రాఫర్. వీడియో తీసేది వాడే, మై బ్రదర్. సో ఇది ఫ్రెండ్స్ యాక్చువల్లీ పైన ఎక్కాలి కొండపైన. సో లాస్ట్ టైం ఫ్యామిలీతో వచ్చినప్పుడు అయితే నేను ఎక్కాను. సో ఎప్పుడైతే రిస్క్ చేయాలనుకోవట్లేదు. నీళ్ళు కూడా తక్కువ ఉన్నాయి, వెళ్ళొచ్చు. సో ఇది వాటర్ అంతా. ఇంకా చాలా పైన ఉంది. సో అది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది తీస్తాను వీడియో. పైన అంతా చాలా పైన ఉంది. అది ఎక్కువ మంది ఉండాలి, నేను వీడియోగ్రాఫర్ ఇద్దరే ఉన్నాము. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మీకు పైనంతా వెళ్ళి ఎక్కి చూపిస్తాను. ఎందుకంటే ఒకరు వెళ్తుండాలి, ఒకరు వీడియో తీయాలి. ఎందుకంటే కెమెరా, ఇది మైక్ ఉంటుంది, కెమెరా, మొబైల్ ఏమైనా కొంచెం కింద జారి పడిందంటే మొబైల్ మొత్తం నానిపోతుంది, కెమెరా అంతా ఇంకా పాడైపోతాయి ఇంకా అంతే. సో అందుకే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చాలా మంది, ఒక 5-6 మంది వస్తాం, గ్రూప్ అంతా వచ్చేసి చాలా కేర్ఫుల్గా ఉండేసి మీకు ఎక్కడి వరకు పైన వరకు ఉందో మొత్తం అంతా వెళ్ళి చూపిస్తాను. వాచ్ నానిపా
ఒక నిమిషం ఉండు. నువ్వు ఏడన్నా చెప్పు. భక్తులు 50 మందికి విజ్ఞప్తి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే గంట ఉంటుంది, దాన్ని కొడితే నాకు గంట కొట్టినట్టే.